ఎవరిద్దరు బాబు అమ్మాయి? ఊహల్లో అయినా సరే మీరు మరో అమ్మాయిని తలుచుకోవటం చాలా తప్పు. హగ్గు లేదు, బొగ్గు లేదు. మీ ఊహల్లోంచి ఆ అమ్మాయిని చెరిపేయండి. ఎలా చెరిపేయగలను జ్యోతి? తనంటే నాకు చాలా ఇష్టం. ఎంతలా అంటే ఈ ఊపిరి ఆగిపోయేంత. నేను అసలు ఆ అమ్మాయిని మర్చిపోలేను. అయితే ఆ అమ్మాయితోనే ఊహల్లో బతకండి. వదిలేండి దొరబాబు. అలకలో కూడా చాలా అందంగా ఉన్నావు జ్యోతి. వదులుతారా వదలరా? వదలడానికి కాదు, నేను చేయి పట్టుకుంది. పర్వాలేదు. ఊహల్లోకి వచ్చిన అందమైన అమ్మాయి చేయి పట్టుకోండి. భర్త అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎంత నమ్మకం ఉన్నా సరే, మరో ఆడపిల్ల ఊసు తెస్తే క్షణం ఆలస్యం చేయకుండా అలుగుతారు కదా మీ ఆడవాళ్ళు. పెళ్ళైన ఆడవాళ్ళు భర్తే ప్రపంచం అనుకుని బతుకుతారు. ఆ ప్రపంచంలోకి మరో ఆడదొస్తే భర్త దూరం అవుతాడు అనే భయంతో కోపడతారు, అలుగుతారు. నాకైతే మీరే సర్వస్వం దొరబాబు. నాకు మీరు తప్ప ఎవరున్నారు? అందుకే ఊహల్లో కూడా నిన్ను తప్ప ఎవ్వరిని ఊహించుకోను. నన్ను డిస్టర్బ్ చేసిన ఆ బ్యూటీ నువ్వే. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నువ్వు నా దానివే. ఈ మాట చాలు దొరబాబు. ఇది మాట కాదు జ్యోతి, నీ మెడలో తాళి ద్వారా నేను చేసిన ప్రమాణం. జ్యోతి, మనల్ని దూరంగా ఉంచుతున్న ఈ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా క్లియర్ అయిపోయి మనిద్దరం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. దసరా పండుగ వస్తుంది కదా దొరబాబు. దుర్గమ్మ తల్లిని గట్టిగా మొక్కుకుందాం. ఆ అమ్మవారి మన కష్టాన్ని తీరుస్తారు. అలాగే. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను మీకోసం స్ట్రాంగ్ గా కాఫీ తీసుకొస్తాను. సరే. అత్తయ్య, దసరా పండుగ వస్తుంది కదా, దానికి సంబంధించిన ప్లాన్ ఏంటి? ఈసారి పండగ చాలా గ్రాండ్ గా చేద్దాం శ్రావ్య. దుర్గమ్మ తల్లి విగ్రహం పెట్టి శరన్నవరాత్రులు చేద్దాం. ఆచారం ప్రకారం అమ్మవారికి ఏ రోజుకా రోజు ప్రసాదాలు చేసి నైవేద్యం పెడదాం. తప్పకుండా అత్తయ్య. ఈ పండగకైనా ఆ దుర్గమ్మ తల్లి నన్ను కరుణించి రాజీవ్కి నన్ను దగ్గర చేయాలి. అసలు నేను ఈ నవరాత్రులు చేసేదే మీ ఇద్దరి కోసం. రాజీవ్ నీకు దగ్గరై మీ ఇద్దరి బంధం బలపడాలని. థ్యాంక్స్ అత్తయ్య. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? నేను రేపు రాజీవ్తో కలిసి పండగ కోసం షాపింగ్ చేస్తాను అత్తయ్య. నాతో రావడానికి ఎలాగైనా సరే మీరే రాజీవ్ నొప్పించాలి. మాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తాను శ్రావ్య. ప్రయత్నం చేయడం కాదత్తయ్య, మీరు చెప్తే రాజీవ్ కాదనడు. ప్లీజ్ అత్తయ్య, ఆ బాధ్యత మీదే. సరే సరే, నేను మాట్లాడతానులే. అదిగో మాటలోనే వస్తున్నాడు. నీ గురించి అనుకుంటున్నావు రాజీవ్, నువ్వే వచ్చావు. రా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. చెప్పరా, నాతో ఏం మాట్లాడాలి? ముందు నువ్వు చెప్పమ్మా, ఏదో మాట్లాడాలన్నావు కదా. భగవంతుడా, భైరమేశ్వరి గుడికి మేం వెళ్ళటానికి అత్తయ్య గారు ఒప్పుకునేలా చెయ్యి. 2 రోజుల్లో దసరా పండుగ ఉంది కదా, అందుకోసం రేపు శ్రావ్యతో కలిసి షాపింగ్కి వెళ్ళు. చూడమ్మా, నాకిష్టం లేని పని, నా మనసుకు నచ్చని పని బలవంతంగా నాతో చేయించొద్దని నేను నీతో చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. దయచేసి అర్థం చేసుకో.
నాతో షాపింగ్కి రావడానికి నీకు ప్రాబ్లం ఏంటి రాజీవ్? చూసారా అత్తయ్య, కనీసం నా క్యాన్సర్ కూడా చెప్పడం లేదు. ఏం ప్రాబ్లం అని అడిగావు కదా, ఇదిగో ఇదే నీతో ప్రాబ్లం. నీకు నా దగ్గర నుంచి కావాల్సిన ప్రతిదీ బలవంతంగా గాని అమ్మకి కంప్లైంట్ చేసి కానీ సాధించుకోవాలని చూస్తావు. అధికారంతో ఎప్పటికీ నా మనసు గెలవలేవు శ్రావ్య. ఈ జన్మకి అది నీతో సాధ్యపడని విషయం. నువ్వది గట్టిగా గుర్తుపెట్టుకో. నువ్వసలు తన్ను పట్టించుకోకపోతే తను మాత్రం ఏం చేస్తుందిరా? మంచో చెడో తాళి కట్టావు. తన అవసరాలు చూడాల్సిన బాధ్యత నీదే కదా. ఎన్నాళ్ళని శ్రావ్యని ఇలా దూరం పెడతావు? మాట్లాడవేంట్రా? సమాధానం లేని ప్రశ్నను అడిగి మాట్లాడమని నిలదీస్తే నేనెక్కడ చచ్చేదమ్మా? దొరబాబు షాపింగ్కి వెళ్ళను అంటున్నారు కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళటానికి అత్తయ్య గారు కూడా ఒప్పుకోరేమో. ప్లీజ్ రాజీవ్, రేపిద్దరం షాపింగ్కి వెళ్దాం. రానని మొండికేస్తే జ్యోతిని గుడికి తీసుకెళ్లడానికి అమ్మ అడ్డుకునే అవకాశం ఉంది. ఇబ్బంది పెట్టకు శ్రావ్య, ఆలోచించుకొని చెప్తాను. అది కాదు రాజీవ్, దీంట్లో ఆలోచించుకోవడానికి ఏముంది? ఆలోచిస్తానంటున్నాడు కదా, మళ్ళీ ఎందుకు మొండిపట్టు పడతావు శ్రావ్య? ఆలోచించుకో నువ్వు. ఇంతకీ నువ్వేం మాట్లాడాలి? అదే అమ్మా, మహాలయ అమావాస్య వస్తుంది కదా. అవును. జ్యోతి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు కదా. వికారాబాద్ వెళ్లే దారిలో ఉన్న అడవిలో భైరవేశ్వరి గుడి దగ్గర తను పితృతర్పణం వదలాలి. అత్తయ్య గారు ఒప్పుకుంటారో లేదో. నాతో ఇక్కడ షాపింగ్కి రావడానికి ఇష్టం లేదు, కానీ సిటీ బయట అంత దూరం జ్యోతితో వెళ్ళడం మాత్రం నీకు ఇష్టమా రాజీవ్? ఆచారానికి షాపింగ్కి ముడిపెడతావేంటి శ్రావ్య? వెళ్ళరానా అమ్మా? ఏం అవసరం లేదు. పితృతర్పణం వదలకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అలా అంటావేంటమ్మా? నాన్నకి చెల్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తాం. అలా చేయకపోతే ఇంటికి అరిష్టం నువ్వే చెప్పావు. అదే నువ్వు మరొకరి విషయంలో నష్టం లేదు అని అంటున్నావు. మన ఇష్టాయిష్టాల్ని బట్టి అన్నీ మారతాయా అమ్మా? రాజీవ్, అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దు. వాదన కాదమ్మా, రిక్వెస్ట్ చేస్తున్నాను. జ్యోతి మనింటి మనిషే కదమ్మా. అలాంటప్పుడు తన పేరెంట్స్కి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే వచ్చే అరిష్టం మనింటికి రాదా అమ్మా? చెప్పమ్మా. ఒక పని చేయమనరా. ఏంటమ్మా అది? బస్తీ ఇంటికి వెళ్ళి కార్యక్రమం చేసి రమ్మను. కార్యక్రమం చేయాల్సింది బస్తీ ఇంట్లో కాదమ్మా, భైరవేశ్వరీదేవి గుడి దగ్గర ఉన్న చెరువు పక్కన. అక్కడ వదిలిన పితృతర్పణకే ఫలితం దక్కుతుంది. ఇద్దరు కలిసి అంత దూరం వెళ్తే జ్యోతి మాయ చేసి రాజీవ్ని తన బుట్టలో వేసుకుని పూర్తిగా నా నుంచి దూరం చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య, కార్యక్రమం జరిపించడం ముఖ్యం. మీరు చెప్పినట్టు బస్తీ ఇంట్లో చేసినా కూడా అదే ఫలితం దక్కుతుంది. అలాంటప్పుడు అంత దూరం వెళ్ళడం వేస్ట్. శ్రావ్య, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు మధ్యలో మాట్లాడుకో ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా. ఇలాంటి వాటిని ఆపకూడదని నీకు కూడా తెలుసు కదమ్మా. సరేరా, వెళ్ళండి. కానీ పొద్దున్నే వెళ్ళి ఎర్లీగా వచ్చేయండి. అలాగే అమ్మా.